వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ఓ వృద్ధ రైతు పోలీస్ స్టేషన్ బాటపడ్డాడు. గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పంట పొలాన్ని కాజేద్దామని అదే గ్రామానికి చెందిన కొంతమంది కబ్జాకి పాల్పడుతున్నారని వృద్ధ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. ప్రకాశం జిల్లా నాగులప్పపాడు మండలం ఉప్పుగుండూరు రెవెన్యూ పరిధిలోని మంతిగుట్ట గ్రామానికి చెందిన కొండ్రగుంట ప్రసాదరావు అనే విశ్రాంత ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా వ్యవసాయ ఆధారితంగా ఉన్న 2 ఎకరాల భూమిలో సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కొండ్రగుంట శేషయ్య కుమారుడు లక్ష్మీపతి, కొండ్రగుంట శ్రీనివాసరావు అనే వ్యక్తులు 2 ఎకరాల వ్యవసాయ భూమిపై కన్నేశారు. అన్యక్రాంతంగా తన సాగులో ఉన్న కోతకు వచ్చిన శనగ పంటను తనకు తెలియకుండా మిషన్ల ద్వారా నూర్పిడి చేసి ఎత్తుకెళ్లారు. ఇక స్వతహాగా వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న విశ్రాంత ఉపాధ్యాయుడు కొండ్రగుంట ప్రసాదరావు చేతికి వచ్చిన శనగ పంటను మిషన్ల సహాయంతో మాయం చేశారని, గత కొంతకాలంగా ఆ వ్యవసాయ భూమిపై అనే గ్రామానికి చెందిన కొంతమంది కన్నేశారని, దయచేసి న్యాయం చేయమని నాగులప్పలపాడు పోలీసులను ఆశ్రయించి తన గోడును వినిపించారు. మరి ఆ వృద్ధ రైతుకు న్యాయం జరుగుతోందో లేదో చూడాలి. మరి కొండ్రగుంట ప్రసాదరావు, నాగులప్పపాడు మండలం, ఈదిమూడి గ్రామం, అంటే మట్టికుంట ఈదిమూడి 2 ఎకరాల పొలం నాకు ఉందమ్మా. మెట్ట 2 ఎకరాల పొలం ఉంది. దీన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళు ఇది చేసుకొని కొండగుంట శేషయ్య సన్ ఆఫ్ దాని పేరు ఏదో ఉందండి, వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళ పొలాన్ని వాళ్ళు ఆక్యుపై దున్నుకొని వాళ్ళు పంట అంతా కూడా స్మాష్ చేసేసారు, డిస్పోజ్ చేసేసారు, డ్యామేజ్ చేసేసారండి. 44/2 ఈదుమూడి మట్టికుంట గ్రామంలో 42/2 ఉంది సర్వే నంబరు. నేను ఇక్కడే 20-25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా. ఈదుమూడి గ్రామంలో ఇక్కడే స్థావరంగా నిలిచి ఉంటున్నా. శనగ పంట వేసాను. ఇప్పుడు శనగ పంట వేసి ఉన్నది. దాన్ని దుమ్మిగా వాళ్ళే పోసి పెంచుకొని అంతా తీసుకొని పంట అంతా ఆక్యుపై చేసుకొని వాళ్ళు ఎత్తుకొని పోయారు. పలానా నమ్ము వాళ్ళు కొండగుంట సీన్ అనేవాడు, వాడు కొండగుంట శాసయ్య కొడుకు, వీళ్ళందరూ కూడా దుమ్మిగా పోయి పంటని తీసుకొని వెళ్ళారు. అది ఇప్పుడు నా చేతిలోనే ఉందండి రికార్డు కూడా. అది వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ఓ వృద్ధ రైతు పోలీస్ స్టేషన్ బాటపడ్డాడు. ఇక గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పంట పొలాన్ని కాజేద్దామని అదే గ్రామానికి చెందిన కొంతమంది కబ్జాకి పాల్పడుతున్నారని వృద్ధ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం ఉప్పుగుండూరు రెవెన్యూ పరిధిలోని మట్టిగుంట గ్రామానికి చెందిన కొండ్రగుంట ప్రసాదరావు అనే విశ్రాంత ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా వ్యవసాయ ఆధారితంగా ఉన్న 2 ఎకరాల భూమిలో సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. చెప్పండి రామ్మోహన్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలంలోని ఏదైతే మట్టిగుంట గ్రామానికి చెందిన ఆ పొలంలో ఒక వృద్ధ రైతు అయితే గత కొన్నేళ్లుగా ఆ తన సాధ్యతంగా వచ్చిన భూమిని భూమిలోనే పంటలు పండించుకుంటూ పంటలే జీవనాధారంగా బతుకుతున్న వృద్ధ రైతు పొలంలో కొందరు అదే గ్రామానికి చెందిన కొందరు ఆ భూమిపై కన్నేసి ఆ పంటనైతే రాత్రి వేళ దోచుకెళ్లిన ఘటన అయితే చోటు చేసుకుంది. దీనిపై అతను స్థానిక ఏదైతే నాగులప్పలపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే విధంగా ఆ పంటని గత కొన్నిగా అతను పండించుకొని బతుకుతున్నప్పటికీ ఆ భూమిపై కన్నేసి ఆ ఊర్లో కొందరు అదే గ్రామానికి చెందిన కొందరు ఆ భూమిపై కన్నేసి కబ్జాకు కన్నేసి చటవిధాలా ప్రయత్నించి అతని స్వాధ్యత భూమి, ఇతను పూర్వీకుల నుంచి వచ్చిన భూమి కాబట్టి ఆ పండించుకున్న ఆ పంటని రాత్రికి రాత్రి ఇతను ఏదైతే ఈ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అనే ఆయన పంట వచ్చిన దాన్ని పీకించుకొని ఆరుదల కోసము పెట్టిన పంటని రాత్రికి రాత్రే మిషన్తో ఎత్తుకొని మిషన్తో దాన్ని ఆడించుకొని అయితే పంటని దోచుకొని అయితే జరిగింది. దీని మీద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. మేము పంటనే జీవనాధారంగా ఆరుగాలం పండించుకొని కష్టపడి పెట్టుబడి పండించుకున్న పంటనైతే ఇంత దొంగిలించుకుపోయినారు. నా భూమిపై కొందరు అదే గ్రామానికి చెందిన ఏదైతే ఉప్పుగుండూరు గ్రామం మట్టిగుండ గ్రామానికి చెందిన కొండ్రగుంట ప్రసాదరావు అనే రైతు పండిస్తున్నాడు. అదే ఊర్లో నివాసం ఉన్న కొండ్రగుంట శేషయ్య కుమారుడు లక్ష్మీపతి, కొండ్రగుంట శ్రీనివాసరావు అనే వ్యక్తులు ఈ భూమిపై కన్నేసి చట్టవిధాలా ప్రయత్నించినప్పటికీ, అది కోర్టుల్లో కేసులు వేసినప్పటికీ కానీ, స్థానిక రెవెన్యూ కార్యాలయంలో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కానీ వీళ్ళందరూ తెలిసి ఎవరైతే ఈ ప్రసాదరావుకు చెందిన భూమి అని ఇతరులకి తెలిసి ఇతరులకు పట్టాదారు పరిస్థితి
అన్ని ఇతనికే ఉన్నప్పటికీ మీకు ఎలాంటి హక్కులు లేవని చెప్పినప్పటికీ వాళ్ళు రాత్రికి రాత్రి భూమిలో పంటని దొంగిలించకపోవడం ఘటన అయితే చాలా ఈయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాడు. నా పంటను కాపాడండి, నా పంటను నాకు అప్పచెప్పండి అని పోలీస్ స్టేషన్ మెట్లయితే ఎక్కాడు. ఇదే విధంగా ఏదైతే ఇతని ఈ ప్రసాదరావు అనే వ్యక్తి నా పంట నేను 6 కాలం కష్టపడి పెట్టుబడి పండించుకున్న పంటను నాకు దక్కించి మీకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ చుట్టూ నాగులపట్ల పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు అయితే చేశారు. ఇంకా అయితే రామ్మోహన్ ఎవరైతే వృద్ధ వ్యాపారి ఉన్నాడో రైతు ఉన్నాడో తన సాగులో ఉన్న కోతకు వచ్చిన శనగ పంటను తనకు తెలియకుండానే మిషన్ల ద్వారా నూర్పిడి చేసి ఎత్తుకెళ్లారని కూడా వాపోతున్నారు. సో దీనిపై అధికారులు ఏమంటున్నారు? దీనిపై అధికారులు అయితే దర్యాప్తు చేసి ఏదైతే నాగులపూడి పోలీసు అధికారులు అయితే దర్యాప్తు చేస్తామని దర్యాప్తు చేసి దర్యాప్తు ఏదైతే చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని అయితే చెప్తున్నారు దేవిక. రైతుకి ఏదైతే న్యాయం చేస్తామో అతనికే పొలం పాసుపుస్తకాలు అతను ఉన్నాయి కాబట్టి మేము దర్యాప్తు ప్రారంభించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని న్యాయం చేకూర్చే విధంగా చేస్తామని పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే వాళ్ళపై పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారంటారా? మనం బీఆర్కే న్యూస్ పోలీసులు ఆశ్రయించగా మేము దర్యాప్తు చేపట్టాము అని తెలిపారు దేవిక. దర్యాప్తు చేపట్టాము, త్వరలోనే వీళ్ళపై చర్యలు తీసుకొని ఏదైతే ప్రసాదరావు గారికి న్యాయం చేస్తామో దర్యాప్తు చేపట్టాము దాని గురించి మొత్తము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పంటను ఏదైతే ప్రసాదరావు గారి పంటను ఆయనకి దక్కించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు దేవిక. అయితే రామ్మోహన్ అయితే ఫైనల్ గా మరి ఆ వృద్ధ రైతుకు న్యాయం జరుగుతుందంటారా? చూద్దాం, వేచి చూడాలి. మరి ఇది రెవెన్యూ కానీ పోలీసులు కానీ అక్కడ ఉన్న ఏ విధంగా ఇతనికి న్యాయం చేస్తారో. ఎందుకంటే గత కొన్నేళ్ళుగా ఈ భూమిపై కన్నేశారు. ఆ ఊర్లో కొంతమంది కన్నేసి ఆ భూమిని చేజిక్కించుకోవాలని ఈ రైతులు అయితే చాలా ప్రయత్నాలు అయితే చేశారు. మన బీఆర్కే న్యూస్ ఈ రైతులు అయితే అండగా ఉండి పాసు పుస్తకాలను కూడా తహసీల్దార్ కార్యాలయంలో ఆపిన ఘటనలో మనం వాళ్ళకి అండగా ఉండి పాసు పుస్తకాలు కూడా స్థానిక తహసీల్దార్ గారితో మాట్లాడాము. ఎలాంటి ఇలా డాక్యుమెంట్లు అన్ని చూసి వెరిఫై చేసి ఏలకే చెందుతుందని చెప్పి అన్ని నోటీసులు కానీ కోర్టు ద్వారా ఉన్న ఏదైనా కోర్టులో కేసులు వాటిని కూడా తెప్పించుకొని స్థానిక తహసీల్దార్ గారితో మొత్తం పూర్తి వ్యవహారాన్ని స్టడీ చేసి అది ఎవరికి చెందుతుందని పూర్తిగా విశ్లేషించుకొనే పాస్ పుస్తకాలు అయితే ఈ మధ్యనే అందజేశారు. ఏళ్ళకే భూమి ఏళ్ళదే సొంత భూమి అని చెప్పి కూడా అది కోర్టు ద్వారా కూడా ఈ ఆర్డర్ ఉంది. వీళ్ళకే అవతల వ్యక్తులు వేసినది ఎలాంటి చెల్లుబాటు కాదని కూడా చెప్పారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కోర్టులో జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం వీరికే వేరే భూమి అన్నట్టుగా ఏళ్ళకే ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉన్నది ప్రసాదరావు గారికే. కానీ వాళ్ళైతే ఇలా కూడా ఎలాగోలాగా ఇబ్బంది పెట్టి ఈయన ఏదైతే వాళ్ళ ఈ ప్రసాదరావు గారు వృద్ధరైతు వాళ్ళ పిల్లలు వాళ్ళ అబ్బాయిలు కానీ వాళ్ళ కుమారులు ఏడాడో వ్యాపారాలు చేసుకుంటూ బయట ఉన్నారు. అందువల్ల ఈయనకి ఎవరూ లేరు, ఈ భూమిని ఎట్లాగైనా కానీ కాజేయాలి, ఈయన్ని ఇబ్బంది పెట్టాలి అనే ఒక దృక్పథంతో ఆ ఊర్లో వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే ఎవరైతే కొండవల్లి లక్ష్మీపతి శ్రీనివాసరావు అని ఉన్నారో వాళ్ళైతే ఇలాంటి దుశ్చర్యలకు రాత్రికి రాత్రి పంటలు దోచుకెళ్లటము, ఈయన మీద దౌర్జన్యంగా దిగటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీనిక మనం ఏదైతే ఈ బీఆర్కే న్యూస్ ఈ బాధితులకు అండగా ఉండి మనం స్థానిక పోలీసులను కూడా వివరణ అడిగాము. ఏదైతే మేము బాధితులకు అండగా దర్యాప్తు చేపట్టి విచారణ చేసి న్యాయం అయితే చేస్తామని హామీ అయితే ఇచ్చారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామ్మోహన్.